కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మంకీ పాక్స్ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్ క్రమంగా మిగతా ఖండాలకు పాకుతోంది. ఎంపాక్స్ పై ఇప్పటికే అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ముందే మేల్కొంది. మంకీ పాక్స్ వైరస్ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని మోడీ సూచించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 15,600 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయని, 537 మంది మృతి చెందారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించిందని, దేశంలో మాత్రం భారత్లో ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మోడీ అన్నారు. కేసులను సత్వరమే గుర్తించేందుకు పర్యవేక్షణ పెంచి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. ముందస్తు వ్యాధి నిర్ధారణ కోసం టెస్టింగ్ ల్యాబ్స్ని సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్లను సిద్ధంగా ఉంచారని, వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. మంకీ పాక్స్ లక్షణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. దేశంలో ఈ వ్యాధి పరిస్థితిని ప్రధాని మోడీ నిరంతరం పర్యవేక్షిస్తారని పీకే మిశ్రా అన్నారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన ప్రతి ఆడపడుచు తన